ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైనటువంటి నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు దేవుని పేరిట ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలు ఏమై ఉంటో ఆ ప్రార్థన అవసరతలను తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. ఆది కాండంలో లోతు నివసించినటువంటి సొదొమ గొమొర్రా పట్టణాల్లో దేవుడు ఏం చేస్తాడంటే లోతు కుటుంబాన్ని తీసి పక్కన పెడతాడు. ఆ ఊరిలో ఆ ప్రాంతంలో నుంచి తీసి పక్కన పెట్టి ఆ ఊరిని ఆ ప్రాంతాన్ని మొలవకుండా నాశనం చేసి పెడతాడు. దేవుడు నాశనం చేసి పెడతాడు. మొలక అనేది కూడా తర్వాత రాదు. మొలక అనేది కూడా ఈ భూమి అనుకూలంగా ఉంటుందా ఉండదా అని చెప్పడాన్ని గుప్పెడు మట్టి తీసుకుపోయి ల్యాబ్లో టెస్ట్ చేసి ఇక్కడ ఏ విత్తనం వేస్తే పండుతుంది అని చూసినా సరే ఎవ్వరికి అంత చిక్కదు. చివరికి తేల్చేది ఏంటంటే ఏ విత్తనం విత్తినా కానీ పండదు. అంతగా దేవుని ఉగ్రత వచ్చి ఆ ఊరిని పట్టణాన్ని నాశనం చేస్తుంది. మనం లేఖనం చదువుకుంటే ఆ విషయం మనకు తెలుస్తుంది. ఆది కాండం 19వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాను. బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమనంటే నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని. అంటే దేవుని ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసి వారి మీదకి హాని చేయటానికి ఎవడైతే వస్తాడో వాడు దేవుని కళ్ళల్లో పొడిచినోడని దేవుడు అంటా ఉన్నాడు. అంటే దేవుని ప్రజలతో కొట్లాటకి గొడవకి దిగితే వాడు దేవుని కళ్ళల్లో పొడిచిన వాడని దేవుడు అంటా ఉన్నాడు. దేవుని కళ్ళల్లో పొడితే దేవుడు ఊరుకుంటాడా? అంతకు తగ్గట్లుగా వాని కాదు వాని తరాల వెంబడి దేవుడు ఉగ్రతని కనపరుస్తాడు. వాడికి హాని తలపెట్టడం చిన్న విషయం. వాని తర్వాత వచ్చేటువంటి వాని తరతరానికి హాని తలపెట్టడం దేవుని ఉద్దేశంలో, దేవుని తీర్మానంలో, దేవుని తీర్పులో, దేవుని ప్రకారంగా గొప్ప విషయం అది. అలాగనే చేస్తాడు దేవుడు కూడా. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలకు కూడా దేవుడు అదే చేశాడు. లోతు గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే నీతిమంతుడైనటువంటి లోతు అని రాసి ఉంటుంది. అంతటి నీతిమంతుడు ఆ నశించిపోయేటువంటి ఆ నాశనం అయ్యేటువంటి ప్రాంతంలో నుంచి తప్పించబడ్డాడు. ఒక పక్కకి తీసుకురాబడ్డాడు. అంతకుముందు ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళకి మంచి చమకాయిస్తూ ఉన్నారు. ఈ కొన్ని డిజైన్లు ఉన్న శారీలు ఉంటాయి. వాటి మీద అద్దాలు ఇంకా డిజైన్లు ఉంటాయి. అవి చూస్తే ఎట్లా ఉంటుందంటే కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఉంటాయి. అట్లాగా ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి మనుషులు, వాళ్ళ యొక్క చేతి పనులు, వాళ్ళు కట్టుకున్నటువంటి బిల్డింగ్లు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వీళ్ళు బలవంతులు, వీళ్ళ ముందు మనం నిలబడలేము, దేవుని నమ్ముకున్న వాళ్ళు అసలే నిలబడలేరు అని అనుకుంటారు. మీరు అనుకోలేదు ఎప్పుడు? ఖచ్చితంగా అనుకుంటారు అంతే. ఎందుకంటే మొదటిగా మనం ఏం చేస్తామంటే మనుషుని రూపానికి, వాళ్ళకున్నటువంటి బలగానికి, వాళ్ళకున్నటువంటి ఐశ్వర్యానికి, ఆస్తులకి విలువ ఇస్తాం. మొదట మన స్థితి అది, మన ఆలోచన అది. లేఖనం ఏం చెప్తా ఉన్నదంటే లేఖనం ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 1వ వచనం. నువ్వు నీ శత్రువులతో యుద్ధములకు పోయి
గుర్రములను, రథములను, నీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈ లేఖనాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రదేశంలో వాళ్ళకున్నటువంటి బలాన్ని గుర్తుపెట్టుకుంటారు. మోషే చెప్తా ఉన్నాడు, వాళ్ళకున్న మంది మార్బలాన్ని, వాళ్ళకున్నటువంటి బలవంతుల్ని, వాళ్ళకున్నటువంటి ఆస్తుల్ని మీరు దేన్ని కూడా మీ కళ్ళల్లో పెట్టుకోవద్దు. లోతు కూడా వాళ్ళ మధ్యలోనే ఉంటా ఉన్నాడు. వీళ్ళెంత బలవంతులు కదా అని చెప్పనని అనుకున్నవాడు కాదు. వాళ్ళ బతుకు వాళ్ళది, నా బతుకు నాది. ఆ నీతిని మాత్రం విడిచిపెట్టినోడు కాదు. లోతు నీతిని మాత్రం విడిచిపెట్టినోడు కాదు. అంటే దేవుని మార్గాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని క్రియలని విడిచిపెట్టినోడు కాదు. వాళ్ళకుంటే ఉండని, ఆ బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకోని అంతా ఒక్క రాత్రికి రాత్రే మొక్కలు పీకినట్లుగా దేవుడు ఆ బిల్డింగులన్నిటిని కూడా నేలమట్టం చేసేసిండు. ఆ నేలమట్టం బిల్డింగులు అన్నీ కూడా నేలమట్టం అయిపోతే వాటితో పాటే కట్టినోడు కూడా ఎక్కడున్నాడో కూడా కనపడకుండా నేలమట్టం అయిపోయాడు. నీతిని కలిగినటువంటి లోతు ఒక్కడు మాత్రమే బయటికి తీసుకురాబడ్డాడు. మన జీవితాల్లో కూడా ఎదురుపడేటువంటి మనుషుల బలము, వాళ్ళకున్నటువంటి బలగాన్ని ఏ పరిస్థితిలో కూడా, ఏ విధమైనటువంటి స్థితిలో కూడా కళ్ళ ముందు అస్సలు పెట్టొద్దు. కళ్ళ ముందు అస్సలు వాళ్ళ గురించి ఇంత అంత అని చెప్పినని వాళ్ళకి అసలు ప్రిఫరెన్సే ఇవ్వద్దు. వాళ్ళకి అసలు విలువ అనేది ఇవ్వద్దు. లేఖనం ఏమని చెప్తుంది? మీరు యుద్ధానికి పోతారు కదా, యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి ఆ బలవంతులు, వాళ్ళకున్నటువంటి బలగం ఏదైతే ఉంటుందో వాళ్ళకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ని, వాళ్ళకున్నటువంటి భూముల్ని, వాళ్ళకున్నటువంటి ప్లాట్లని మీరు చూడొద్దు. మీరు చూశారు అనుకోండి, ఇంకా మీరు నిలబడలేరు. ఎంత మాత్రం కూడా నిలబడలేరు. చూడాల్సింది లేఖనాన్ని. లేఖనం ఏం చెప్తుందంటే, ఇవన్నీ చూసినప్పుడు మీరు ఒక మాట గుర్తు చేసుకోండి. వీళ్ళకు మించినటువంటి వాళ్ళు ఐగుప్తీయులు. వాళ్ళ మెడల్ని దేవుడు వచ్చి మనల్ని తీసుకొచ్చాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. చివరిలో ఈ విషయం ప్రస్తావించబడ్డది. మోషే ఈ విషయాన్నే దేవుని ప్రజలతో చెప్తుంది. పోతారు, పోకుండా ఎక్కడ ఉండరు, కానీ పోతారు. పోయిన ప్రతి ప్రదేశంలో కూడా ఇవే కనపడతాయి. పెద్ద పెద్ద బిల్డింగులు, తెల్లగొడ్లు వేసుకొని చేతులకి అన్నిటికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏళ్ళకి ఒక్కొక్క ఉంగరం కాదు, ఒక్కొక్కడు 2 ఉంగరాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూశాను, 2 ఉంగరాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఊరిని వీడెక్కడ దొరుకుతుంటారు నాయన అనుకోని వాని పక్కన నుంచి చిన్నగా జరిగి అంత దూరంలో పోయి నిలబడతా ఉంటాం. వీని పక్కన మనగాడు నిల్చుంటాం అని అనుకొని భయపడి అంత దూరంలో పోయి నిల్చుంటాం. లేఖనం ఏం చెప్తా ఉన్నదంటే, వీళ్ళకు మించినటువంటి బలవంతులు అయినా సరే దేవుని చేతిలో నశించిపోతారు. మీకు దేవుని ప్రజలు, దేవుని బలము మీ జీవితాల్లో కనపడాలంటే ఆయన ప్రజలుగానే కొనసాగించండి జీవితాన్ని. ఎంతటి బలవంతులు, ఎంతటి వివేకము జ్ఞానము లేనటువంటి మనుషులైనా సరే వారి మధ్యలో మనకు కలిగినటువంటి దేవుని నీతిని విడిచిపెట్టకుండా కొనసాగినట్లయితే దేవుడు మొత్తం భస్మీపటలం అంటారు కదా, అలాగా భూమికి సమానంగా చేసేస్తాడు. వాళ్ళకున్న బలం అంతా కూడా అప్పటి వరకు పైకి చూస్తారు, ఆహా ఇంత ఉన్నది నా బలం అని.
దేవుడు కార్యం జరిగించిన తర్వాత భూమి వైపు చూస్తాం. భూమితో సమంగా అయిపోయింది కదా మన జీవితాలు, మన బలగము, మన స్థితి భూమితో సమానంగా ఉన్నది కదా అని అనుకుంటారు. ఎదురు పడేది ఎంతటి బలమైందైనా సరే, బలమైనటువంటి దానిని భూమికి సమంగా నాటేటువంటి బలవంతుంది చూడండి. లేఖనంలో మోషే చెప్తా ఉన్నటువంటి మాట, పోయినటువంటి ప్రతి చోట కూడా మీకు ఎదురుపడేటువంటి వాటిని చూసి మీరు కలవరపడొద్దు, భయపడొద్దు. ఎందుకో తెలుసా? ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, నహూమా గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉన్నది, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. దేవునికి శత్రువులు ఎవరుంటారు? మనము దేవుని నీతిని ఎప్పుడైతే మన జీవితంలో నిలుపుకున్న గడియ నుంచి ఎవరైతే మనకి అడ్డంగా తిరుగుతా ఉన్నారో వాళ్ళు దేవునికి శత్రువులు, మనము నిమిత్త మాత్రులు. అంటే మన జీవితంలో ఉన్న నీతి దేవుని, ఆ దేవుని నీతి ముందు ఎవరైతే వక్రంగా తిరుగుతారో వాళ్ళు దేవుని శత్రువులు. ఈ దేవుని శత్రువులు ఆకాశానికి అంటుకునేంత కలిగినటువంటి వాళ్ళైనా సరే, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను ఎలాగ భూమికి నాటిండు దేవుడు, భూమికి ఎలాగ సమంగా నాటిండు, అలాగనే మన ఎదుట ఉన్నటువంటి ఈ వక్రపు మనుషుల యొక్క బలగం అంతటిని కూడా దించి భూమికి సమానంగా దేవుడు నాటుతాడు. కనుకనే మోషే చెప్తా ఉన్నాడు, మీరు భయపడనే వద్దు. ఎంతటి మనగాడైనా సరే వాడికి, వాని రూపానికి, వాని మాటకి, వాని కట్టుబొట్టుకి భయపడద్దు. లేఖనంలో భయపడే ప్రదేశంలో చెప్పబడినటువంటి ఈ మాటని మీ హృదయంలో ఉంచుకోండి. మీరు ఎక్కడైతే భయపడతా ఉన్నారో అక్కడ లేఖనంలో ఏం చెప్పబడ్డది? ఐగుప్తులో నుంచి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు ఏం జరిగినాయో మీకు తెలుసు కదా. అది జరిగినప్పుడు మీ కళ్ళు చూసినటువంటి ఆ కార్యాలను ఒక్కసారి దాటిపోయింది కదా, వాటిని మళ్ళీ ఒకసారి ముందు తెచ్చిపెట్టుకోండి. అప్పుడు ఏం జరిగింది అని గుర్తు తెచ్చిపెట్టుకుంటే, వీడు వాళ్ళకు మించినోడు కాదు కదా, ఆ ఐగుప్తీయుల కంటే ఇప్పుడు ఉన్నవాడు గొప్పోడు కాదు. వాళ్ళనే 4 దిక్కుల దేవుడు చెదరగొట్టిండు. వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లోనే 4 దిక్కులో చెదరగొట్టిండు. మరి వీడు ఎంత తోడు, వానికంటే తక్కువే కదా. అలాగనే దేవుడు ఏం చేస్తాడంటే, మన ముందు అంటే దేవుని ముందు నిలిచినటువంటి ఆయన శత్రువులని తరిమి కొడతాడు. ఏ బలవంతునికి కూడా హృదయాలని అప్పచెప్పి దేవుని లేఖనాన్ని తక్కువ చేయవద్దు, దేవుని బలాన్ని తక్కువ చేయవద్దు. నిరీక్షణ కలిగి ఆయనలో మనం నడిచినట్లయితే ఆ బలమైనదే ఒకప్పుడు మనకి ఆకాశానికి అంటుకొని కనిపించినటువంటి వాళ్ళ బలమే తర్వాతి రోజుల్లో భూమికి సమంగా ఉండటం మనం చూస్తాం, దేవుడు చూపిస్తాడు. ఆమె దేవునికి మహిమ కలుగునగాక. ఆయన బలవంతుడు, పరాక్రమములు చూపించేదే. అంతటి బలవంతునికి ఈ రోజున ఉపవాసపు వాక్యము ధ్యానం చేసినటువంటి మనము ప్రార్థించుకుందాం. ఆ బలవంతుడు మన జీవితాల్లో ఆయన బలానికి తగిన కార్యాలు చేయాలి. ఆమె ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిజముగా నీ వంటి దేవుడు ఎవడునూ లేడు. నీ నీతిని మా జీవితాల్లో నిలుపుకొని పరిశుద్ధుడా, నీ పేరట మేము బ్రతుకుచూ ఉండగా మాకు ముందర తండ్రి హృదయాలు
కదిలిపోయేంత బలమును కలిగినటువంటి నీ శత్రువులను నీకు అప్పచెప్తూ ఉండగా మరొక్క మారు లేఖనములను ధ్యానించి నీ కార్యాలను తండ్రి తలపోయిచ్చు ఉండగా గొప్పదైనటువంటి నీ శక్తి చేత నీ ప్రజల జీవితాలలో నీకు విరుద్ధముగా ఉన్న నీ శత్రువులను, ఆ సొదొమ గొమొర్రాలను ఎలాగైతే నాశనం చేసి ఉన్నావో అదే రీతిగా నీకు విరుద్ధముగా లెగిసినటువంటి నీ ప్రజల మీదకి లెగిసిన నీ శత్రువులను ఆ సొదొమ గొమొర్రా వలె తండ్రి నాశనము చేసి నీ బిడ్డల పక్షముగా బలవంతుడు అయిన నీవు నిలవబడమని ఈ ఉదయకాలపు ఉపవాస మనవులను నీ మందిరం పక్షముగా ఈ ప్రార్థనా మనవులను అనుసరించుచు ఉన్నటువంటి నీ బిడ్డల పక్షముగా ప్రార్థించి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బలమైనటువంటి కార్యములు ఆయన పరిశుద్ధ ప్రజల మధ్యలో ఆయన ఆత్మ ద్వారా శాశ్వత కాలము జరుగును గాక. ఆమేన్, ఆమేన్.